హాయ్ అండి, అందరికీ నమస్తే. సెప్టెంబర్ 26వ తేదీన గురుపుష్య యోగం అనేది ఏర్పడిందండి. ఈ రోజున కానీ ఈ విధంగా పూజ చేసుకున్నామంటే అఖండ రాజయోగం అనేది కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. శాస్త్రం ప్రకారం గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనదండి. ఈ నెల 26వ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం వేళ గురుపుష్య యోగం ఏర్పడుతుంది. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసేసి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఈ శక్తివంతమైన గురుపుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుందటండి. కాబట్టి ఈ గురుపుష్య యోగం రోజున కొన్ని పనులు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. ఈ గురుపుష్య రోజున అమృత గడియలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజున చేసే పూజ వల్ల అలాగే పరిహారాల వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏమున్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. గురుపుష్యమి రోజున ఏ పని చేసిన విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గురువారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ రోజున స్నానం చేసేటప్పుడు కూడా మనం స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకొని తలస్నానం చేయడం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే గురుపుష్యమి రోజున పసుపు రంగు ఉండే వస్త్రాలను ధరిస్తే చాలా మంచిదట. ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలండి. మీ దగ్గరున్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించండి. మీరు వాడిన నగలను కానీ వేసేటట్లయితే కానీ పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసి అమ్మవారి పటానికి వేయవచ్చు. అమ్మవారికి నగలు వేయాలని వాళ్ళు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించండి. తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ రోజున పూజ చేసే వాళ్ళు ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో అయినా కూడా దీపారాధన చేసుకోవచ్చు. అలా చేసినా కూడా చాలా మంచిదండి. ఇంకా సాయంత్రం పూట ఇంటి ముందు గడప దగ్గర అటు ఇటు రెండు వైపులా కూడా దీపారాధన చేసుకున్నామంటే 2 ప్రమిదలు పెట్టుకున్నామంటే మంచిదంట. ఇంకా ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం పూట కూడా పూజ చేసుకోవచ్చు. పూజ చేసేవాళ్ళు ఉదయం కానీ రాత్రి కానీ ఒక పూట ఉపవాసం ఉంటే కానీ ఇంకా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. అలాగే గురుపుష్యమి రోజున మీ పూజ గదిలో పూజంతా అయిపోయాక కనకదార స్తోత్రం చదివితే అష్ట ఐశ్వర్యాలు సర్వ సౌకర్యాలు లభిస్తాయి. అలాగే ఈ గురుపుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే త్వరలోనే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుందట. భవిష్యత్తులో బంగార యోగం వరిస్తుంది. స్వర్ణ గణపతి మంత్రం ప్రభావం వల్ల తరచూ బంగారాన్ని కొంటూ ఉంటారు. కాబట్టి మీకు వీలైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలండి. ఈ శక్తివంతమైన స్వర్ణ గణపతి మంత్రాన్ని ఈ పుష్యమి రోజున 21 సార్లు చదివితే భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ఊహించని బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ శక్తివంతమైన రోజున సాయంత్రం ఇంటి ముందు 2 దీపాలను పెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది. ఈ గురుపుష్యమి రోజున ఏ పని చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు గడపకి స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. ఈ పుష్య యోగం రోజున 5 శుభయోగాలు ఏర్పడనున్నాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి. అలాగే ఈ పవిత్రమైన రోజున ఇసురంతా బంగారాన్ని కానీ కొంటే కానీ చాలా మంచిదట. బంగారం కొనలేని వాళ్ళు
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో, అలాగే గురు పుష్యమి రోజున బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం ఉంటుందట. బంగారం కొనలేని వాళ్ళు వెండినైనా సరే కొంచెమైనా కూడా, అంటే 1 గ్రాము వెండినైనా కూడా కొని ఇంటికి తీసుకొని వచ్చారంటే కానీ చాలా మంచి జరుగుతుందట. ఇవి ఏవి లేదు అన్నప్పుడు పసుపునైనా కూడా సరే తీసుకురావచ్చండి. దేవుడికి పెట్టే పసుపునైనా కూడా సరే కొనుక్కొని వచ్చి పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందట. కాబట్టి గురు పుష్యమి రోజున విష్ణుదేవునికి ఇష్టమైన పసుపును కొంటే ఎంతో అదృష్టం కలుగుతుంది. బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది. పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది. అలాగే ఈ రోజున దేవుని చిత్రపటాలను కొన్నా కూడా చాలా మంచిదండి. ఐశ్వర్యం తాండవిస్తుందట. ఈ గురు పుష్యమి రోజున ఇల్లు, భూమి, వాహనం వంటివి కొనుగోలు చేయడం చాలా మంచిదట. ఈ ప్రత్యేకమైన రోజును పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయట. నమ్మకం. గురు పుష్య యోగం రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట. ఈ గురువారం నాడు రాత్రిపూట సుమారు 11:30 గంటలకు ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో ఆ పేపర్ మీద మీ పేరు, మీకున్న సమస్యలను రాయాలి. లేదా మీకున్న కోరికలను రాసి మీ పూజ గదిలో పెట్టి నిద్రపోండి. గురు పుష్యమి రోజున రాత్రి సమయంలో ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయట. మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ గురు పుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బుని ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుందట. మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే ఈ గురు పుష్యమి రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తే చాలా మంచిదట. ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే నలుపు రంగు ఉండే ఏ వస్తువుని కూడా ఇంటికి తీసుకొని రాకూడదట. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా ఇంటికి తీసుకొని రాకూడదు. ఈ రోజున సాయంత్రం భూమిపై తిరుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి. కాబట్టి సాయంత్రం 6 నుంచి 7 వరకు మీ గుమ్మం ముందు గుమ్మాలను తెరిచిపెట్టుకోవాలన్నమాట, డోర్లని. అలా మెయిన్ డోర్ తీసిపెట్టడం వల్ల ఆ సమయంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే శంఖాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ గురు పుష్యమి రోజున మీ ఇంటికి శంఖాన్ని తెచ్చుకున్నా కూడా మంచి జరుగుతుంది. శంఖం ఉన్న ఇల్లు సిరి సంపదలతో నిండుతుంది. ఈరోజు శుభకార్యాలను చేసుకోవచ్చు, కానీ వివాహాలను నిశ్చయించకూడదట. ఈ నక్షత్రంలో మీ ఇంటికి ప్రవేశించే శాశ్వతమైన శ్రేయస్సు చాలా కాలం పాటు ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే చాలా మంచిదటండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు కూడా తెలియదండి, నేను వేరే వీడియో ఒకటి చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. మంచి విషయాన్ని ఇంకో నలుగురికి చెబితే మంచిదని చెప్పి నేను ఇలా వీడియో అయితే చేశాను. మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. వీలైన వాళ్ళైతే ఇలా పూజ అయితే చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.